నేను చెప్పలేదు. నా చర్చిలో నేను చెప్పుకున్నా మత గ్రంథాన్ని చెప్పుకున్నాను. ఇది ఆర్టికల్ 25 నాకు ఇచ్చిన స్వేచ్ఛ. ఇది మీ మత ఆర్టికల్ 25 స్వేచ్ఛ ఇచ్చింది, రాజ్యాంగం ప్రకారంగానే నడుస్తున్నాను అని అంటే నెక్రోఫిలియా అంటారు పాస్టరు. నెక్రోఫిలియా అంటే చనిపోయిన వ్యక్తి, అంటే ఆ చనిపోయిన శవాన్ని కూడా బలాత్కారం చేస్తే దాన్ని నెక్రోఫిలియా అంటారు. నెక్రోఫిలియాకి చట్ట ప్రకారంగా శిక్షలేం లేవు కదా, అలా అని చెప్పి దాన్ని సమర్థిస్తామా? కాబట్టి మనం రాజ్యాంగ ప్రకారంగా చట్ట ప్రకారంగా నడుచుకోవడం కంటే మానవతా విలువల ప్రకారంగా నడుచుకోవడం ఉత్తమం. మాకు నొప్పి కలుగుతుంది, నువ్వు మా గురించి విగ్రహారాధన గురించి మాట్లాడుతుంటే మాకు నొప్పి కలుగుతుంది అన్నప్పుడు మాట్లాడకుండా ఉండడమే మంచిది కదా పాస్టరు. నెక్స్ట్ చూడు, ఇవన్నీ మాట్లాడకూడదు కదా, పాషాణ మతాలు అని మాట్లాడకూడదు కదా అని అంటే, ఇప్పుడు మీ బైబిల్లో విగ్రహారాధన గురించి ఉంటే మా పుస్తకాల్లో కూడా పాషాణ మతాలని ఉంది. శాస్త్ర ప్రమాణం చెప్పిన ఎక్కడ పునర్జన్మ ఉందని ఎక్కడ ఎలా ప్రూవ్ చేస్తారు మీరు అసలు? అది పునర్జన్మ ఉందని ఎక్కడ ప్రూవ్ చేస్తారంటావేంది పాస్టరు? అలా అంటే పరలోకం ఉందని కూడా మనం ప్రూవ్ చేయలేం కదా పాస్టరు. అలా కాదు, అంటే నాకు కళ వచ్చింది, కళ కనిపించింది, ఇది నాకు పాస్ట్ టెన్స్ అవుతుంది. కళ వచ్చింది, కళలో జరిగింది పాస్ట్ టెన్స్ అవుతుందంట. అలా అంటే కళలో బంధువులు వస్తారు, బంధువులకు మనం భోజనం పెడతారు, వాళ్ళు బాగా తింటారు. మరుసటి రోజు పొద్దున బంధువులు నిజంగా మన ఇంటికి వచ్చినప్పుడు పాస్ట్ టెన్స్లో మీరు ఆల్రెడీ తినేసినారు, మీకు మళ్ళీ నేను భోజనం పెట్టను అని అంటామా? దాన్ని కళలో వచ్చిన దాన్ని పాస్ట్ టెన్స్ అని ఎట్లా అంటారు? జరిగిపోయిన దాన్ని పాస్ట్ టెన్స్ అనాలి, కానీ నీ కళలో కనబడితే దాన్ని పాస్ట్ టెన్స్ అని ఎట్లా అంటాం? జరిగిపోని దాన్ని, ఇంకా జరగబోయే దాన్ని పాస్ట్ టెన్స్ అని ఎట్లా అంటారో నాకు అర్థం కాలేదు పాస్టరు. దేవుణ్ణి దూషించి హారినంతకుండా, ఉగ్రత రాకుండా, శిక్ష రాకుండా చనిపోయిన వ్యక్తి బైబిల్లో మాకు ఎక్కడ కనిపించలే. అంటే దేవుణ్ణి దూషిస్తే ఖచ్చితంగా శిక్షిస్తాడు అంటున్నావు కదా సారు. మరి బైబిల్ని వాడి దొంగ సాక్ష్యాలు చెప్పి విశ్వాసాలను పెంచుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళని మాత్రం ఏం చేయడా యేసు? ఓహో, మతం, ఆచారం, సంస్కృతి వీటన్నిటిని నాశనం చేస్తే యేసుకి ఇబ్బంది లేదు, దూషిస్తే మాత్రమే కోపం వచ్చేస్తుంది. దేవుడు అంటే ఇలానే ఉంటాడా సారు? ఆ రోజు స్కాన్ వేసుకున్నా అంటే మీ పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉన్నది ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. అబ్బా, ఆ రోజు స్కానర్ వేసుకుని తిరిగేమో యేసు అని కరుణాకరన్ అంటే, ఆ రోజు స్కానర్ ఉంది అంటున్నారంటే మీ పరిజ్ఞానం ఎంత ఉందో అర్థమవుతుంది అని అంటావేంటి సారు? అది జోక్ అని అర్థం చేసుకోలేదంటే నీ పరిజ్ఞానం ఎంత ఉందో నిజంగా మాకు అర్థమవుతుంది సారు. ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా మీరు మాట్లాడుంటే కనుక అప్పుడు నేను ఒప్పుకున్నాను, మీరు ధర్మం కోసం పోరాటం చేస్తున్నారని. ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శ చేసుంటే, ఆ వ్యక్తి ఎవరైతే బండ పాస్టర్ ఉన్నాడో శివుని గురించి మాట్లాడి శివుడు పెట్టిన మంటని యేసు ఉచ్చుతో మూత్రంతో కూడా ఆర్పేయ నీకు సాత్ అవుతుండే యేసుకి, యేసు అంత పవర్ఫుల్ అని ఎవడైతే ఏ బండ పాస్టర్ అయితే మాట్లాడుతున్నాడో వాడు వ్యక్తిగతంగా విమర్శ చేసుంటే కరుణాకరన్న కూడా వ్యక్తిగతంగానే విమర్శ చేసి ఉండేవాడు కదా. అయినా టెస్టిమనీ ట్రోల్స్లో వ్యక్తిగతంగానే విమర్శలు చేస్తున్నాడు కదా కరుణాకరన్న. ఎవడైనా ఎప్పుడైనా వ్యక్తిగతాన్ని దాటి మా హిందూ దేవతల్ని విమర్శ చేస్తారో అది వ్యక్తిగతం అనిపించదు. అలాంటప్పుడు మేము కూడా వ్యక్తిగతంగా మాట్లాడలేము కదా. అయినా ఆ మూత్రం గురించి కరుణాకరణ లేవనెత్తలేదు కదా సారు. ఏ మూత్రం గురించి అయితే ఆ బండ పాస్టర్ మాట్లాడాడో అదే మూత్రంలో బాప్తిజం తీసుకోమని, తనకు మాత్రమే బాప్తిజం తీసుకోమని అన్నాడు, కానీ మీ క్రైస్తవులంతా తీసుకోమని చెప్పలేదు కదా. మరి కరుణాకరణ వ్యక్తిగతంగానే కదా మాట్లాడింది. వ్యక్తిగతంగా మాట్లాడలేదని నువ్వెందుకు బాధపడుతున్నావు సారు?